శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో 24వ తేదీ అనగా మంగళవారం తిథి అండి మీ జీవితంలోకి వీరు మళ్లీ తిరిగి వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరో మీకు తెలిసిపోతుంది. వారు ఎవరు, వచ్చి ఏం చేస్తున్నారు, గతంలో ఏం చేశారు, ఆ యొక్క జ్ఞాపకాలు అన్నీ కూడా ఈ రోజున మీరు గుర్తు చేసుకుంటారు. ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా మంచివారు. మాట తీరు అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది. చక్కటి క్రమశిక్షణ, ఎదుటి వారి ముందు వీరు చాలా వరకు కూడాను గౌరవంగా నడుచుకుంటారు. మేలు చేసిన వారిని మరచిపోరు. జీవితం సాధారణంగా సాగడం వీరికి అస్సలు ఇష్టముండదు. ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలే వీరిని పై స్థాయికి తీసుకుని వెళ్తాయి. అలాగే వీరు తీసుకునే కొన్ని ఏకీకృత నిర్ణయాలు కూడాను కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తాయి. సాయం చేయడానికైనా ఏట్లో పోసినా ఏం చేపోయాలి అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశి జాతకులు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మరొక మారు కూడా ఆలోచించకుండా కష్టం నుండి వారిని బయటపడేద్దామంటూ శత ప్రయత్నాలు చేస్తారు. చిక్కుల్లో పడతారు. మంచి చెడు ఆలోచించాక పనులను అయితే మొదలు పెడతారు. అది సాయానికి వర్తించదు. తొందరపాటుతనం ఉంటుంది. ఇలా తొందరపాటుతనం కార్యాలలో కనిపించదు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుని ముందుకు సాగుతుంటారు. ముఖ్యంగా మీ యొక్క జాతకంలో, మీ జీవితంలో చాలా రోజుల క్రితం బయటికి వెళ్లిపోయిన మీ యొక్క సొంత వ్యక్తులు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కాని, ప్రాణమిత్రులు కాని, బంధువులు కాని, కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క జీవితంలో నుంచి వారు వెళ్లిపోయారు. అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి తిరిగి వచ్చే అవకాశాలు కోకొల్లలు కనిపిస్తున్నాయి. కొన్ని అపార్థాల కారణంగా వారు మీకు దూరమయ్యారు. అటువంటి వారు మిమ్మల్ని అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి మీ దగ్గరకు మళ్లీ వచ్చే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయండి. నూతన వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో భవిష్యత్తులో ప్రధాన పాత్రను పోషించబోతున్నారు. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి చాలా కాలంగా పార్టీకి సేవలు చేస్తున్న వ్యక్తులు పార్టీలో చక్కటి గుర్తింపు పొందుకుంటారు. మీరు చేసే ఒక పని కారణంగా చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది. పని విషయంలో నిబద్ధతతో ఉంటారు. పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను ఈ రోజున గుర్తించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ యొక్క వృత్తి జీవితంలో ఇదివరకు ఏమైనా సవాళ్లు ఉన్నట్లయితే గనక వాటిని అధిగమించగలుగుతారు. లాభాలు పుంజుకునే అవకాశాలు కూడా వ్యాపారస్తుల జీవితంలో, కుల వృత్తులు చేసుకుంటున్న వారి జీవితంలో కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్న వారు దానికి సంబంధించి డబ్బు సమకూర్చుకునే మార్గాల కోసం కూడా ప్రయత్నం చేస్తారు. డబ్బును కూడా సమకూర్చుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలంటూ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఇలా కనిపిస్తుంది. ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి పొందుకునే అవకాశాన్ని తెలుసుకోబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు సఖ్యత పెరుగుతుంది. అపార్థాలు దూరం చేసుకుంటారు. ఎక్కువగా వారితో సమయాన్ని గడపబోతున్నారు.
నిత్యము వీరికి శివారాధన మేలు కలుగచేస్తుంది. ప్రతి నిత్యము కూడా సూర్య భగవానుణ్ణి ఆరాధించండి. సూర్యారాధన అద్భుత ఫలితాలు కలుగచేస్తుంది. శక్తి మేరకు దాన ధర్మాలు తప్పక చేయండి. అంతా మంచి జరుగుతుంది.